ఈరోజు ఏదైతే రంగంపేట వద్ద ప్రత్యేకించి సినీ నటుడు మోహన్ బాబు తన ఫ్యామిలీతో కలిసి భోగి జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అటు మంచు మోహన్ బాబుతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. మేడం గారు కూడా ఉన్నారు. అందరూ కలిసి సుఖ సంతోషంగా జరుపుకుంటారు. అయితే మరోవైపు ఏదైతే ఏకలవ్య సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మంచు సినిమా గురించి ఏం లేదు. దేవుడి దయ వల్ల 60% కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా త్వరలో అనౌన్స్ చేస్తాం. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ఉంది. మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ కూడా విదేశాల్లోనే జరుగుతుంది. అంటే ఇక్కడేమన్నా జరిగే అవకాశాలు ఉంది. ఇక్కడ ఉంది కానీ అది ఏప్రిల్లో ఉంది. ఏప్రిల్ మే. ప్రతి ఏటా మీరు సంక్రాంతికి ఇక్కడికి రావడం ఆనవాయితీగా కొనసాగుతుంది. నాన్నగారితో కలిసి భోగి పండుగల్లో పాల్గొంటారు. అదేవిధంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఏవైతే సంక్రాంతి సంబరాల్లో కూడా మీరు ప్రత్యేకించి పాల్గొంటారు. ఎలా చూడొచ్చు? ఫ్యామిలీతోనే, కుటుంబ సభ్యులతోనూ అంతే కదా. సాంప్రదాయాలన్నీ కుటుంబంతోనే కదా పంచుకోవాలి. సో మొత్తం మీద ఏదైతే సాంప్రదాయాలన్నింటినీ కూడా కుటుంబంతోనే పంచుకోవాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద సాంప్రదాయాలను గౌరవించే విధంగా ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.